హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎంతమంది కాపీరైట్ క్లైమ్ అనే ప్రాబ్లమ్ని మీరు యూట్యూబ్లో ఫేస్ చేస్తున్నారో డెఫినెట్గా ఒకసారి కిందతో కామెంట్ చేయండి, ఓకేనా? సో ఎందుకంటే యూట్యూబే మనకి కాపీరైట్ క్లైమ్ అనే దాని గురించి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అదేంటి అంటే, మీకు ఒకవేళ కాపీరైట్ క్లైమ్ వస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చింది, ఓకేనా? సో దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సింపుల్గా చిన్నగా చెప్పేస్తాను అండ్ చిన్న వీడియోనే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు వచ్చేసి హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. బికాస్ ఇంత కష్టపడి మీకోసం వీడియో చేసినప్పుడు ఒక చిన్న లైక్ మాత్రం ఖచ్చితంగా ప్లీజ్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించి ఇంకా మోర్ వీడియోస్ మీకు చూడాలనిపిస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, ఓకేనా? ఇక్కడ ఏంటి అంటే, మనకి కాపీరైట్ క్లైమ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఆ తర్వాత అప్డేట్ చెప్తేనే మీకు దాని గురించి క్లారిటీ అయితే అర్థమవుతుంది, ఓకేనా? సో ఇప్పటి వరకు మనకు ఏదైతే కాపీరైట్ క్లైమ్స్ అనేవి వచ్చినాయి కదా, అది ఏ విధంగా వస్తుందంటే, ఇప్పుడు ఒక వీడియోలో మీరు వేరే వాళ్ళ క్లిప్ కనుక యూజ్ చేశారనుకోండి. ఇప్పుడు 1 మినిట్ నుంచి 5 మినిట్స్ ఉన్న వీడియోలో మీరు 3 to 4 మినిట్ మధ్యలో ఒక 1 మినిట్ క్లిప్ అనేది వేరే వాళ్ళది యూజ్ చేశారనుకోండి, ఓకేనా? సో ఆ క్లిప్ని కంప్లీట్గా డిలీట్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని మీరు అనలిటిక్స్లోకి వెళ్ళి ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు, ఓకేనా? సో డిలీట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు 1 మినిట్ నుంచి 3 మినిట్స్ దాకా వీడియో క్లిప్ ఉంది. 3 నుంచి 4 మినిట్స్ వరకు ఆ క్లిప్ మీరు డిలీట్ చేశారు. సో 4 నుంచి 5 మినిట్ ఉంది కదా, సో అంతా కూడా మిక్స్ అయిపోతుంది. అప్పుడు టోటల్గా వీడియో డ్యూరేషన్ ఎంత అవుతుంది, 4 మినిట్స్ అవుతుంది, ఓకేనా? సో ఇది ఎప్పుడు ఏమవుతుందంటే, అప్పటి వరకు చూసిన వ్యూవర్స్ అందరికీ ఇంట్రెస్టెడ్ ఉంది, బికాజ్ దాంట్లో మీరు మంచి క్లిప్స్ అన్ని కూడా యూజ్ చేశారు కాబట్టి. బట్ ఇప్పుడు కొత్త వ్యూవర్ చూసినప్పుడు ఏమవుతుంది, అంతా ఇంట్రెస్టెడ్గా అనిపించదు, ఓకేనా? సో ఇది ఒక ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఏదైనా వ్లాగ్ షూట్ చేసినప్పుడు కానీ, లేకపోతే మీరు కావాలనే ఏదైనా మూవీకి సంబంధించిన మ్యూజిక్ అనేది యూజ్ చేశారనుకోండి, మీరు మాట్లాడతారు, ఎట్ ది సేమ్ టైం వెనకాల బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అనేది యాడ్ చేసినా కానీ, లేకపోతే నార్మల్గా వీడియో షూట్ చేసినప్పుడు ఎక్కడెక్కడో డీజే కానీ ఏదో గణపతి సౌండ్ ఏదైనా ప్లే అయినప్పుడు మీ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంటుంది. ఇటు వాయిస్ ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం ఏంటంటే వెనకాల మ్యూజిక్ కూడా వస్తుంది, మ్యూజిక్ ఆర్ సాంగ్, ఓకేనా? సో దీన్ని మీరు ఒకవేళ రిమూవ్ చేయాలి అనుకుంటే, ఇప్పటి వరకు ఉన్న దాంట్లో చూసుకుంటే, సో దాన్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఒకటి ఏంటంటే కంప్లీట్గా మ్యూట్ ఆప్షన్ ఉంటుంది. అంటే ఆ క్లిప్ అంతా కూడా మ్యూట్ అయిపోతుంది. సో సెకండ్ ఆప్షన్ ఏంది, ఆ కంప్లీట్ క్లిప్లో ఏంటంటే ఆడియోని రీప్లేస్ చేసుకోవచ్చు. అంటే వేరే సాంగ్ కానీ వేరే మ్యూజిక్ కానీ యాడ్ చేయొచ్చు. అక్కడ ఏమవుతుంది, యాడ్ చేసినప్పుడు ఏంటంటే మీ వాయిస్ మ్యూట్ అయిపోతుంది అండ్ అట్ ది సేమ్ టైం వెనకాల వచ్చిన మ్యూజిక్ కూడా మ్యూట్ అయిపోతుంది. ఒకవేళ మీరు రీప్లేస్ చేసుకోవాలనుకుంటే మీ వాయిస్ రీప్లేస్ అవుతుంది, ఎట్ ది సేమ్ టైం మీ వెనకాల ఉన్న మ్యూజిక్ కూడా రీప్లేస్ అవుతుంది. అంటే వ్యూవర్స్కి ఏమవుతుంది, ఆ లిప్ మూమెంటే ఉంటుంది కానీ అక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ఈ విధంగా మనం అయితే ప్రాబ్లం అయితే ఉంటుండే. బట్ దీని గురించి మనకి యూట్యూబ్ ఏం అప్డేట్ తీసుకొచ్చిందంటే, ఒకవేళ మీరు కనుక ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు వెనకాల కానీ లేకపోతే మీరే ఇష్టంతోనే ఏదైనా మ్యూజిక్ కనుక యూజ్ చేశారనుకోండి, దాన్ని మీరు ఇప్పుడు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో మీరు అనలిటిక్స్లోకి వెళ్ళారనుకోండి, ఏదైతే వీడియో కాపీరైట్ క్లైమ్ వచ్చిందో అక్కడ మీకు సేమ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి మ్యూట్ అని చెప్పేసి, ఇంకోటి రీప్లేస్ అని చెప్పేసి, ఒకటి రిమూవ్ మ్యూజిక్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు మాట్లాడే టైంలో వెనక మ్యూజిక్ వచ్చింది అనుకోండి, మీ మాట్లాడే వాయిస్ అనేది అదే విధంగా ఉంటుంది. బట్ వెనకాల వచ్చే మ్యూజిక్ ఏదైతే ఉందో దాన్ని మ్యూట్ చేసుకోవచ్చు, దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు, ఓకేనా? సో రీప్లేస్ అంటే మీకు యూట్యూబ్ గ్యాలరీలో ఉంటాయి కదా కొన్ని మ్యూజిక్ వచ్చేసి, సో వాటితోనైతే రీప్లేస్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా? సో ఈ అప్డేట్ వల్ల ఏంటి అంటే, ఒకవేళ మీరు తెలియకుండా మ్యూజిక్ యూజ్ చేసినా సరే, లేకపోతే కావాలని యూజ్ చేసినా సరే, కొన్ని సిచ్యువేషన్లో కాపీరైట్ క్లైమ్ రాదు అనుకొని వచ్చే సిచ్యువేషన్ కూడా ఉంటుంది, ఓకేనా? అలాంటప్పుడు ఏంటంటే ఆ రెవెన్యూ అంతా కూడా వేరే వాళ్ళకి వెళ్తుంది కాబట్టి, సో వెళ్ళొద్దు అనుకున్నప్పుడు దాన్ని అయితే ఈజీగా అయితే మీరైతే రిమూవ్ అయితే చేసుకోండి, ఓకేనా? సో ఎవరికైనా సరే మన సబ్స్క్రైబర్లో మీకు కాపీరైట్ క్లైమ్ వస్తే నాకు కింద కామెంట్ చేయండి. సో దాన్ని నేను చేసి చూపిస్తాను, సో ఏ విధంగా చేయాలని చెప్పేసి. సో దాన్ని వీడియో క్లిప్ తీసుకొని నా ఛానల్లో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఆర్ ఎల్స్ నా ఛానల్లో ఏదైనా వీడియో కనుక కాపీరైట్ క్లైమ్ వస్తే, సో వచ్చినప్పుడు నేను దానికి సంబంధించిన వీడియో అయితే చేసి పెడతాను, ఓకేనా?